సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ ఇంటి మీద కొంతమంది దాడి చేశారు. సో అది అసలు కరెక్ట్ అనుకుంటున్నావా ఏంటి? అది చాలా రాంగ్ అన్న. దాడి చేయడం అయితే చాలా రాంగ్. అసలు మ్యాటర్లోకి వెళ్తే ఇప్పుడు ఆ రోజు మూవీకి అల్లు అర్జున్ గారు వచ్చారు కదా, అదే అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు కూడా ఒక ప్రాణం పోయిందని మన అందరికీ తెలుసు. సో మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ తప్పు అయితే లేదు, అల్లు అర్జున్ తప్పు లేదు, వాళ్ళు మూవీకి వచ్చినందుకు కూడా తప్పు కాదు. కానీ అల్లు అర్జున్ గారి అభిమానులు అందరు ఏమంటున్నారంటే మా అన్న తప్పు లేదు, మా అన్న దానికి ఎందుకు బాధ్యతుడు అవుతాడు అని చెప్పి అందరిది మాట నడుస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అగెన్స్ట్గా ఉన్న వాళ్ళు ఏంటంటే అల్లు అర్జున్దే తప్పు, ఆయన అక్కడికి రావడం వల్ల ఆ ప్రాణం కోల్పోయాడు అని చెప్పి కొంతమంది అంటున్నారు. అంటే వాటికి ఆల్రెడీ అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద వచ్చారు. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటి మీదకి వెళ్ళి అటాక్ చేయడం కరెక్టేనా? నేను ఒక మాట చెప్తానన్న, ఇప్పుడు ఎవరిదైతే ప్రాణం పోయిందో అది తిరిగి రాదు, అదొక మాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు నాది తప్పు కాదు, అక్కడ జరిగిన దానికి నాకు సంబంధం లేదు, అది ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది, దానికి నేను ఎలా బాధ్యతని అవుతానని చెప్పి అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నారు. సరే, అది కూడా కరెక్ట్ పాయింటే. కానీ వచ్చిన అభిమానుల్లో ఆ చనిపోయిన ప్రాణము అల్లు అర్జున్ గారు సినిమా చూడడానికి కదన్న వచ్చారు కదా. వాళ్ళు ఏదో ఒక కర్రీ పాయింట్కి వెళ్ళి లేదంటే ఒక టీ షాప్కి వెళ్ళి అక్కడ కనుక యాక్సిడెంటల్గా జరిగి ఉంటే అది టోటల్గా అల్లు అర్జున్ గారికి సంబంధం లేదు. అల్లు అర్జున్ గారు ఎప్పుడు మనకి ఏం చెప్తారు, అందరు ప్రేక్షకులు అందరు అభిమానుల వల్లే నేను ఇంత ఇక్కడున్న స్థాయికి ఇంతకు వచ్చానని చెప్పి అందరికీ చెప్తారు. అది కరెక్ట్, 100% కరెక్ట్. మరి అలాంటప్పుడు అతని ఫ్యాన్స్లోనే అతని అభిమానుల్లోనే ఒకరికి గాయం జరిగిందంటే మరి ముందుకు రావాలి కదన్న, అది కరెక్టే కదా. ప్లస్ ఏంటంటే ఆ రోజు అది అలా జరిగిన తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారికి సపోర్ట్ ఉంది, ఓకేనా, చాలా బాడీ గార్డ్స్ ఉన్నారు, అన్నిట్లో అతని వెనకాల ఒక పెద్ద ఆర్మీ ఉంది, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఓ ప్రాణం పోయింది, అది జరిగింది, యాక్సిడెంటల్గా జరిగింది, కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు అల్లు అర్జున్ సినిమా చూడడానికి ఆనందపడడానికి వచ్చారు కదా. అలా వచ్చినప్పుడు ఇలా జరిగింది. సో జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారు ఏం చెప్పాలి, సరే వచ్చింది నా సినిమా చూడడానికి, వాళ్ళకి ఏదో యాక్సిడెంట్లుగా తప్పు జరిగిపోయింది, బై మిస్టేక్లే వాళ్ళు అలా ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది, తోపులాటలో జరిగింది, వాళ్ళకి ఏమైనా కానీ చూడడానికి నా అభిమానులు కానీ చెప్పి వాళ్ళలో గుర్తించి సాయం చేయడానికి ముందుకు రావాలన్నాం. టోటల్గా నాకు సంబంధం లేదు అంటే కనుక సంబంధం లేకుండానే మరి అలా అక్కడికి వచ్చారంటారా? మీరు చెప్పండి. సంబంధం లేకుండానే సినిమా చూడడానికి వచ్చారంటారా? సినిమా చూడడానికి ఎందుకు వచ్చారు? ఆయన మీద ఉన్న అభిమానంతో కదా. ఇప్పుడు ఇంకో 25 lakhs ప్రకటించారు కదన్నా. ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగి రాదు, అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అల్లు అర్జున్ గారు కేసు నమోదైన తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది సినీ ఫీల్డ్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వచ్చి కలిశారు, ఇంటికి వచ్చి కలిశారు అందరూ, ప్రతి ఒక్కరు చిన్న యాక్టర్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి అల్లు అర్జున్ గారిని కలిశారు. మరి ఆ ప్రాణమైన కుటుంబం ఎవరైనా కలిశారన్నా? కలవలేదు, ఎవరు కలవలేదు. సరే, ఒక ప్రాణం పోయింది, మరి నేను సపోర్ట్ చేస్తా, మరి నీ ఇంటిని నేను నడిపిస్తా, మీ ఇల్లుని నేను ఆదుకుంటాను, జరిగింది ఏదో జరిగిపోయింది, నా వంతు నేను సాయం చేస్తానని చెప్పి ఎవరైనా ముందుకు వచ్చారా? రాలేదు. కానీ అల్లు అర్జున్ గారు ఇట్లా వెళ్ళి ఇలా బయటికి బెయిల్ పైన రాగానే అందరూ వచ్చి పలకరించారు. మరి వాళ్ళు కూడా అక్కడ హాస్పిటల్లో ఉన్న పొజిషన్లో ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా వెళ్ళి మరి ఎలా ఉందమ్మా ఏంటని చెప్పి మాట్లాడాలి కదా. మరి మొత్తానికి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం కరెక్టే అని అంటున్నా. అది తప్పు అన్న, అది తప్పు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు, అది మాత్రం వాస్తవం. ఆయన కావాలని అయితే ప్రాణం పోవడానికి అయితే కారణం అయితే కాదు, అతను ఎంతో కష్టపడి ఇంటి మీద దాడి చేశారంటారు. ఇంటికి దాడి ఎందుకు చేశారంటే అన్న, ఇప్పుడు దానికి రీజన్ ఏంటంటే మైండ్లెస్ పీపుల్కి ఎట్లా అంటే ఏది ఆలోచించాలి ఏది ఆలోచించకూడదో తెలియదు. ఇప్పుడు అదే ప్రాణము నీ ఇంటి మీదో నా ఇంటి మీదో లేకపోతే మీ ఇంటి మీదో లేకపోతే వీడియోలో చూస్తున్న వాళ్ళు ఇంటి మీదో వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో జరిగితే ఆ బాధ తెలుస్తుంది, ఆ బాధ కష్టం ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఎంతో కొంత ఉందన్న, ఆయన కష్టజీతం మీద ఆయన నటించి ఎంతో పైకి ఒక రేంజ్కి వచ్చిన ఆయన అంత డబ్బు సంపాదించారు, దానికి నేను కాదనట్లే. కానీ ఏదైతే జరిగిన కుటుంబానికి అయిందో కానీ వాళ్ళ దగ్గర కూడా అంత ఆదుకునేంత స్తోమత ఉండాలి కదన్న, ఆ స్తోమత లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి హాస్పిటల్లో ఆ ప్రాణం పోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇస్తే ఏంటి లాభం ఏంటి చెప్పండి. సో ఇప్పుడు మొత్తానికి ఇట్లా ఎవరైనా కక్షపూరితంగా ఇట్లా కుట్రలు చేస్తారు కదా ఇంటి మీద దాడి చేయడం, సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు లాస్ట్? కక్షలు అంటే ఎవరి మీద?
ఇప్పుడు కొంతమంది కావాలని ఇట్లా దాడి చేశారు, ప్లాన్ చేసుకొని చేశారు అంటున్నారు వాళ్ళ ఇంటి మీద. ఇంటి మీద. వాళ్ళకి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, చాలా మంది అంటున్నారు, మీరే ఉంటారు. అది తప్పు అన్న. ఇంటి మీద దాడి చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కావాలని అయితే ఇంటెన్షన్తో అయితే చేపిలేదు కదా, అది అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగిపోయింది. దానికి బాధ్యత అల్లు అర్జునే అని చెప్పి అంటున్నారు. అది తప్పు యాక్చువల్గా. అది వీళ్ళది తప్పు లేదు, వాళ్ళది తప్పు లేదు. కానీ ఏంటంటే మ్యాటర్, అల్లు అర్జున్ సినిమా చూడడానికి చాలామంది ప్రేక్షకులు వచ్చారు, కొన్ని వేల మంది వచ్చారు. ఆ వేల మందిలో ఇన్సిడెంట్ జరిగింది, నేను కాదనట్లేదు. కానీ జరిగినందుకైనా అది ఇప్పుడు అంతమంది వచ్చారంటే ఎవరి కోసం వచ్చారు? అల్లు అర్జున్ గారు సినిమా చూడడానికి వచ్చారు కదా. సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఆ టైంలో ఈ సిచ్యువేషన్ అనేది జరిగింది. సో ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత దాన్ని ఆదుకోవడానికి రావాల్సిన బాధ్యత అంటే వచ్చి చూసుకునేది అంతా ఎవరు? అల్లు అర్జున్ గారు. ఇంకొక మాట చెప్తానన్నా, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అది జరిగిన తర్వాత ఎవరు ముందుకు రావట్లేదు, ఇట్లా అల్లు అర్జున్ మీద దాడి చేస్తున్నారు, ఇదంతా కాదన్న. అదే ఇన్ కేస్ మీ అందరికీ చెప్తున్నా, ఇన్ కేస్ అదే అల్లు అర్జున్ గారు కారులో ఉన్నప్పుడు లేకపోతే ఆయన బయట చేయబెట్టినప్పుడు బై మిస్టేక్లీ ఆయనకి ఏదైనా రాయి కానీ ఏదైనా తాకితే ఈ పాటికి ఎంత అల్లకొల్లమైన ఉంటుందన్న. ఇప్పుడు అదే ఫ్యామిలీ చూడడానికి వచ్చిన, అదే ప్రేక్షకులు చూడడానికి వచ్చిన వాళ్ళ మీదనే కేసులు బుక్ చేసి వాళ్ళు ఏం చేయాలనేది చేస్తారు కదా. అల్లు అర్జున్ ఇన్ కేస్ ఆయన కార్కి డ్యామేజ్ అయినా కానీ ఎవరైనా ఊరుకుంటారా? ఎవరిని వదిలిపెట్టరు. మరి అలాంటిది ఆయన అభిమానులకి వాళ్ళకి జరిగిందని తెలిసిన తర్వాత ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఏమీ లేదన్న, కొంచెం ఆయన టెన్షన్ పడుతున్నారు. ఆయనకి సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. ఆయన కష్టపడి పైకి వచ్చాడు, నేను కాదన్ను. పుష్ప 2 సక్సెస్ఫుల్లీ కంప్లీట్ కొట్టాడు, చాలా మంచిగా నటించాడు. సో ఏంటంటే ఆయన మీద ఒక ముద్ర మోపాలని చూస్తున్నారు. అలా అయితే కాదు, కానీ మ్యాటర్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఎవరికైతే అలా జరిగిందో, ఇప్పుడు ఆయనకి 20 కోట్లు రావాలని అన్నారు కదా అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న. సో ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ ఇంటి మీద కొంతమంది దాడి చేశారు. అవును. అసలు అది కరెక్ట్ అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? నేనైతే రాంగ్ అనే చెప్తానన్న. ఎందుకంటే ఇప్పుడు ఒకటే, ఆయన జరిగినప్పుడు ఓకే వచ్చిండు, ఫ్యాన్స్ కోసం వచ్చిండు. కానీ ఇంకోటి ఏంటంటే ఆ ఫ్యామిలీది కూడా తప్పు. ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీ అనేది నార్మల్గా ఇప్పుడు రిలీజ్ షోలకు అనేది రాదు, ఎవరు ఏ ఫ్యామిలీ కూడా రాదు. ఇంకోటి ఏంటంటే వచ్చిర్రు ఓకే, వాళ్ళు సేఫ్ సైడ్గా అల్లు అర్జున్ గురించి సేఫ్ సైడ్గా ఉండి అల్లు అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేది ఉండే ఫ్యామిలీ కూడా. కానీ వచ్చిర్రు ఫ్యామిలీ కోసం, ఆయన కోసం వచ్చిర్రు, చూసిర్రు, అది అయిపోయింది. ఆ తర్వాత ఆయన పరిణామం లేకుండా జరిగింది ఆ విషయం. ఆ తర్వాత ఆయన తెలుసుకున్నాడు, దానికి ఏదో తప్పు చెప్పిండు, తప్పు అయింది మాది అని చెప్పి చెప్పిండు, దానికి క్షమాపణ చెప్పిండు, దానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తామన్నాడు. ఓకే, ఆడికి ఇది అయిపోయింది. ఎందుకంటే తెలియకుండా జరిగిన విషయాన్ని ఆయన కూడా ఏం చేయలేడు కాబట్టి అది ఓకే. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ నెగిటివిటీ ఏంటంటే, ఇప్పుడు పుష్కరాల్లో కావచ్చు, చాలా చోట్ల చనిపోతున్నారు లేడీస్ కావచ్చు, సూసైడ్ చేసుకుంటూ. వీళ్ళందరినీ ఏం చేయకుండా ఇది ఒక్కటే పాయింట్ అలర్ట్ చేయడం అంటే ఏదో దీని వెనక ఏదో అంటే ఇదంతా కూడా కావాలని చేపిస్తున్నారు. ఫ్యాన్స్ అని ముసిగేసుకొని కావాలని ఉసిగొలుపుతున్నారని కూడా కొంతమంది. ఇంకోటి ఏంటంటే ఈయన చేసింది ఏంటంటే, ఇప్పుడు అక్కడ రవికి నంద్యాలలో సపోర్ట్ చేసిండు కదా, అదొకటి కూడా మెగా ఫ్యామిలీకి అదొకటి నెగిటివిటీగా చేస్తున్నారు అన్నట్టు. మెగా ఫ్యామిలీ కూడా ఒకవేళ నెగిటివ్ చేయాలనుకుంటే మరి చిరంజీవి కూడా సపోర్ట్ చేశాడు కదా, అంటే ఓకే కాదని లేదు. కాకపోతే దాంట్లో ఇప్పుడు నెగిటివిటీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, వైఎస్ఆర్కి సపోర్ట్ చేసిన అనే ఒక ఇంటెన్షన్ తోటి కూడా చాలా మంది చేస్తున్నారు ఆయనకు. అది కూడా తప్పే. కాకపోతే ఇంకా నేనేం చెప్తానంటే, యాజ్ ఏ ఫ్యాన్గా ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యానే, కాకపోతే నేను అల్లు అర్జున్ సపోర్ట్ ఎందుకు చేస్తున్నానంటే, ఒకటి ఇప్పుడు ఏదైతే అయిపోయిందో అయిపోయింది, ఇప్పుడు జరిగేది నెక్స్ట్ ఏందనేది దాని గురించి ఫోకస్ పెడితే బెటర్ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ప్రజలు కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు ఒక సెలబ్రిటీకి సంబంధించి ఇంత ఇష్యూ చేస్తున్నారు కదా, మరి రాష్ట్రం ప్రజల్లో ఎంత రోజు చాలా మంది చనిపోతున్నారు, ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, వాటికి స్పందించాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. సో దానికి రేవంత్ రెడ్డి వచ్చి దగ్గర ఒక 6 months 7 months పరిపాలన చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు వరకు చేసిన పరిపాలన కూడా ఎవరికి నచ్చలేదు తెలంగాణలో. ఇప్పుడు ఇది హైడ్రా రావడం కావచ్చు, ఇల్లులు కూల్చేయడం కావచ్చు, ఆయన చేసిన డెసిజన్లు షార్ట్ డెసిజన్లు తీసుకోవడం కావచ్చు, ఇప్పుడు సినీ పరిశ్రమ ఏదైతే ఉందో దీన్ని కూడా దెబ్బతీస్తున్నాడు. యాక్చువల్లీ తెలంగాణకి లాస్. ఇప్పుడు ఆయన చెప్పే వాక్యాలు, ఇప్పుడు ఎంటైర్ తెలంగాణలో ప్రతిరోజు ఎవరో ఎక్కడొక్కడ రేపు చాలా జరుగుతున్నప్పుడు దాని గురించి నువ్వు ఫోకస్ చేయాలి. ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన విషయాన్ని నువ్వు ఫోకస్ చేసి హైలైట్ చేస్తే దానికి లాభం లేదు కదా, ఎక్కువ అవుతుంది చేయడం వల్ల. ఇప్పుడు ఆయన కూడా ఒక పెద్ద ఇదే, ఒకవేళ ఆయన దగ్గరుండి చేపించిన మర్డర్లకే నువ్వు ఏం చేయలేకపోతున్నావు, అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దానికి నువ్వు తీసుకుంటే దానికి తప్పు అని చెప్పి చెప్తా. ఎవరైతే ఇంటి మీద దాడి చేశారో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వేస్ట్ ఆఫ్ మైండ్ లేని మనుషులు అని చెప్పేసి చెప్పగలుగుతాం. ఇంకా అంతకుమించి వాళ్ళకి వేస్ట్ ఆఫ్ ఇది, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఓకే అన్న. హాయ్ అన్న. హాయ్.
సో ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీద కొంతమంది దాడి చేశారు పూలమోక అంటే అలా ఏ విధంగా కావచ్చు, అసలు అది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా మీ ఉద్దేశం? దీన్ని చట్టపరంగా రైట్ అని మాత్రం ఎవరు అంటారండి? ఇది రాంగ్ 100%. వాళ్ళని అరెస్ట్ చేయటం, బెయిల్ తీయటం అంతా వన్ డే ప్రాసెస్లో జరిగిపోయింది. దీని వెనకాల ఎవరు ఉన్నారనేది అది ముఖ్యంగా ఎంక్వైరీ చేసి తేల్చాలండి. ఎందుకంటే ఏ ధైర్యం లేకుండా 5-6 ఇక ఐకమత్యంతో పోయి ఏదో అల్లు అర్జున్ ఏదో వాళ్ళకి ఏదో అన్యాయం చేసినట్టు, ఏదో పాత పగలు ఉన్నట్టుగా వచ్చి దాడి చేయటం, అంతా ఒక వాంటెడ్గా దాడి చేయటం చూస్తుంటే ఏంటంటే దీని వెనకాల ఎవరున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా ఉందా? కాంగ్రెస్ గవర్నమెంట్లో పలానా నాయకుడు ఉన్నాడా అనేది దాన్ని ఎంక్వైరీ చేసి బయటకు తెలుసు. కాంగ్రెస్ దీని వెనకాల ఉంటే మరి ఈ ఇష్యూకి రేవంత్ రెడ్డి కూడా ఖండించాడు కదా, ఇది కరెక్ట్ కాదు ఒక సెలబ్రిటీ ఇంటి మీద దాడి చేయడం అని. అంటే ఇప్పుడు 2 విధాలుగా కొట్టాలి, పరామర్శించాలన్నట్టుగా ఇప్పుడు అవుతుంది కదండి. ఇప్పుడు కూడా స్పందించకపోతే ఇంకొక అనుమానం వస్తుంది కదా, తనే చేయించాడు కాబట్టి ఒక సీఎంగా ఒక స్టేట్ సీఎంగా ఒక బాధ్యతగా ఒక స్టేట్ సీఎంగా తన బాధ్యత నిర్వహించాడు. ఏంది ప్రముఖుల సెలబ్రిటీ ప్రముఖులంటే దాడి చేయడం కరెక్ట్ కాదు అని స్పందించాడు. ఈ బాధ్యతగా సీఎంగా బాధ్యతగా ఏం చేయాలో చేశాడు. కానీ దీని వెనకాల ఉండి నడిపించాడా లేదా అనేది ఎంక్వైరీలో బయటపడాలండి. కొంతమంది ఏమంటున్నారు, ఫ్యాన్స్ ఎవరైతే వ్యతిరేకమైన ఫ్యాన్స్ ఉంటారు, నాన్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక ముసుగు వేసుకొని ఈ విధంగా ఉసిగొల్పుతున్నారు వ్యతిరేకంగా చేయడం. వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ ఫోటోలతో సహా బయట అరెస్ట్ చేసిన 5-6 ఉన్నారు కదండి, వాళ్ళని ఎంక్వైరీ చేసి బయట పెట్టాలండి. వాళ్ళు నిజంగా అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్సా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక పలానా లీడర్ వెనకాల ఉండి వాళ్ళ 5-6 నడిపించాడా, దీని వెనకాల ఎవరున్నారో అది ఎంక్వైరీ చేసి వాళ్ళు తగిన శిక్ష వేయాల్సింది కోరుకుంటున్నాం. అంటే ఇట్లా ఒక సెలబ్రిటీ ఇంటి మీద దాడి చేయడం కరెక్టే అంటే రాంగే అండి. ఏదైనా కోర్టు కేసులో ఉన్నా లేకపోతే ఎట్లున్నా సరే, ఒక లా అండ్ ఆర్డర్ ఇంత పబ్లిక్ ఇష్యూ అయినప్పుడు ఎవరైనా సరే కోర్టులో ఉన్నా లేకపోయినా తప్పు చేసినా సరే ఒక దానికి చూసుకోవడానికి ఒక చట్టం ఉంది, దానికి ఒక ప్రొసీడ్యూర్ ఉంది, దాని ప్రకారం పోవాలి. ఇలా తప్పు చేసినాడు వీళ్ళే ఫిక్స్ చేసుకొని రాళ్ళేయటం అనేది ఇది నెగిటివ్ సూచన కలిగిస్తుంది సమాజానికి. నెక్స్ట్ దీన్ని కానీ సీరియస్గా తీసుకోకుండా దీన్ని లైట్గా తీసుకున్నారంటే రేపు పొద్దున ఇంకో విషయంలో కూడా పలానా సెలబ్రిటీల మీద దాడి జరిగే అవకాశం ఉంది. దీన్ని సీరియస్ ఇష్యూగా తీసుకొని దీని వెనకాల ఎవరున్నారో అని బయట పెట్టాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ఓకేనా? హాయ్ బ్రో. హలో, హాయ్ అన్న, నమస్తే, గుడ్ ఈవినింగ్. కొంతమంది అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు కదా బ్రో, సో అసలు అది కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఒకసారి ఎందుకంటే ఆయన కూడా మూవీకి వెళ్ళాలి అని చెప్పేసి మూవీకి వెళ్ళిండు. దాంట్లో క్రౌడ్ వల్ల ఆమె చనిపోయింది, దానికి ఆయన తప్పేం లేదు కదా. వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తే వాళ్ళకేం వస్తుంది? అంటే కొంతమంది కావాలని కుట్రపూరితంగా అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తాను అంటున్నారు. అంటే ఫ్యాన్స్ ముసుగులో ఉండే మేము అల్లు అర్జున్ ఫ్యాన్సే అని చెప్పుకొని కావాలని ఉసిగొల్పుతున్నారు అంటున్నారు. నిజం అనుకోవచ్చా? అవును అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఎట్లాగో పడదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్కి ఎక్కువ ఇది అయిపోయేసరికి వాళ్ళకి పడక వాళ్ళు అట్లా చేస్తున్నారు అని. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎదుగుతూ ఉంటాం కదా అన్న, మన ఇండియా కల్చర్ వి నో దట్ ఇన్ ది వరస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అంటే ఇండియన్ కల్చర్ అన్న. ఇది నేను 8th క్లాస్ 7th క్లాస్లో నేను క్రియేట్ చేసుకున్న ఈ యొక్క వర్డ్. ఇన్ ది వరస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అంటే ఇండియన్ గవర్నమెంట్. సో మన కల్చర్ ఏంటంటే న్యాయంకి ఇక్కడ మనము చోటు లేదన్న, అన్యాయానికి చోటు ఉంది. ఎదుగుతుంది ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ పర్సన్ లేరు, ఇక్కడ ఐక్యూ లెవెల్స్ లేవు ఇక్కడ మనుషులు. ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు ఈమె తప్పు చేసింది అనుకో అన్న, నేను ఏం చేయాలంటే అరే నువ్వు తప్పు చేసినావు అనాలి. ఇప్పుడు ఈమె నా మనిషి కాబట్టి తప్పు చేసినా నేను ఈమెకు సపోర్ట్ చేస్తున్నా. ఇట్లా ఇక్కడ కల్చర్ ఉందన్న, మన ఇండియా కల్చర్. ఇది రాంగ్. అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ తప్పు అంటున్నాడు. సినిమా చూడడానికి వెళ్ళారు కదా. అవునన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్, ఐఎమ్ హార్ట్ఫుల్లీ రెస్పెక్టింగ్ అవర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్. ఎందుకంటే ఇప్పుడు అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన లెక్క ఇప్పుడు ఆమె లెక్క ఎంతోమంది చనిపోయారని ఇప్పటి వరకు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడక ఈ ప్రత్యేకంగా అల్లు అర్జున్ సార్ గురించి ఎందుకు మాట్లాడుతారు? ఇది గవర్నమెంట్ చూసుకుంటుంది, డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, సీఎం ఇన్వాల్వ్ ఎందుకు ఉంది ఇక్కడ? ఇప్పుడు మా కూడా లొల్లిలు అవుతాయి. మొన్న ఒక శృతి అనే ఒక అమ్మాయి చనిపోయింది. అన్న పేరు మర్చిపోవాలంటే అన్న ఆ పొజిషన్లో మీరు నించుంటే అదేందో మీకు అర్థమవుతుంది. ఆయన సెలబ్రిటీ, ఆయన మెయిన్ క్యాండిడేట్. ఇప్పుడు ఆయన చూడాలంటే ఆ ఈవెంట్ని కండక్ట్ చేయాలంటే ఈయననే ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇవన్నీ చెప్పాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి. ఒక దిక్కు ఆయన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక దిక్కు ఆయన ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ఒక దిక్కు ఆయన హ్యాపీనెస్ ఉంటుంది, ఒక దిక్కు ఏమో ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాలి క్లియర్గా. ఇప్పుడు పెద్ద మనుషుల పేర్లు తీయాలంటే వాళ్ళ సంసారం ఇక్కడ తోకలు ఉంటాయి, ఇక్కడ తోకలు ఉంటాయి. అవన్నీ మనకి గుర్తు తెలవాలంటే ఎట్లా అన్న? ఆయన కూడా సార్ అసలు ఏమని మాట్లాడిండు అల్లు అర్జున్
గౌరవనీయులైన అనే పదము వాళ్ళు కంటిన్యూగా ఫ్లోగా మాట్లాడుతుంటే అంత పెద్ద పదం ఏంటంటే మా రేవంత్ రెడ్డి అని పేరు తెలుసు ఆయనకి. గౌరవనీయులైన అనే పదం అయినా 2 సార్లు మిస్టేక్ అయింది, అంటే తడబట్టిండు. సో దానివల్లనే అది మిస్టేక్ అయింది తప్ప ఇంకేం లేదు. ఆయనకు తెలియదా సీఎం ఎవరో తెలియదా? అసలు ఇంత బుద్ధి ఉందా మన గవర్నమెంట్కి? అసలు సెలబ్రిటీలు అంటే ఒక ఫ్యాన్స్ అని ముసుగేసుకొని సెలబ్రిటీల ఇంటి మీద ఇట్లా దాడి చేయడం, సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? దాడి చేసే వాళ్ళకి అన్న దాడి చేసే వాళ్ళు ఎవరు చెప్పాలా? వాళ్ళకేం పనిపాట లేదు. వాళ్ళు ఏదో కెమెరాలు ఉంటాయి కదా, అది ఇది రచ్చ చేస్తే మనం ఏదో కనిపిస్తాం కదా, పేరు వస్తే పేరేం రాదు. ఏంద్రా వీళ్ళు ఒళ్ళి అనుకుంటారు ఖచ్చితంగా చూసేటోళ్ళు. అన్న లేజెండ్స్ ఎప్పుడు ఇవన్నీ పనికిరాని పట్టించుకోరన్న. వీళ్ళందరూ అంటే టైంపాస్ పోతారు, ఏదో వాళ్ళ ఇంటికాడికి పోయినామా, ఫోటోలు దిగినామా, ఇట్లా చేసినామా. ఇప్పుడు నేను పోయి ఇప్పుడు నీతో గొడవడినా అనుకో, నేను 10 మందిని చూపించుకుంటా. ఇప్పుడు నేను 10 మంది నా ఇంటికాడ చూసుకున్నాడు, ఏదో నిజంగానే పోయి ఏదో వీకెండ్ రా ఇక్కడ అని అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఇక్కడ నా స్టోరీ ఏముండదని. అంతే. ఫ్యాన్స్ లైట్ అన్న అదంతా. ఇప్పుడు ఎవరు ఎందుకో వచ్చి గొడవ పడతారు చెప్పన్న? అవసరమే లేదు అసలు.